పంచుకుంటున్నారంటే ఎంత గర్విస్తున్నామో ఆ విషయాలన్నీ మాకు తెలిసినప్పుడు. ఓకేనండి, గ్రామ వికాసం కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. సుబ్బులు, నీకిష్టమని లడ్డూలు తెచ్చానోయ్. నీకు బాగా ఇష్టమని పట్టు చీర కూడా తెచ్చానోయ్. నీకిష్టమని కష్టపడి అప్పు చేసి మరి నెక్లెస్ కూడా చేస్తా తెలుసా. అసలు నీకేం కావాలోయ్? పెళ్ళాన్ని ప్రేమించే మగాడికి భార్య ఏం కోరుకుంటుందో తెలీదా? ఆత్మగౌరవం. బయటికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుంది. పైగా వాళ్ళు వీళ్ళు నడిచొస్తుంటే లేచి నిలబడాల్సి వస్తుంది. నీ బాధ నాకు అర్థమైంది సుబ్బులు. మనకి నగలొద్దయ్యా. అయితే నెక్లెస్ కోసం చేయించిన అప్పు క్యాన్సిల్. దాంతోటి మన ఇంట్లో మరుగుదొడ్డి కట్టిస్తా, నీ కష్టాలు కడదేరుస్తా. ప్రేమ కానుక వజ్ర వైడూర్యాలే కానక్కర్లేదు. అమ్మా, ఏమిట్రా? ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. ముందు చేతులు కడుక్కున్నారా? మా చేతులకే శుభ్రంగా ఉన్నాయి. ఇలా రండి. చూసారా మీ చేతుల్లో ఎంత మురుకుందో? అమ్మో, పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలం. విరామం తర్వాత గ్రామ వికాసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఫోన్ కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? సందీప్ గౌడ్ మేడం. సార్? సందీప్ గౌడ్ మేడం. సందీప్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మహబూబ్నగర్ జిల్లా మేడం. ఓకే, మాట్లాడండి. చెప్పండి సందీప్ గారు. సందీప్ గౌడ్ మాట్లాడు. నమస్కారం సార్. నమస్కారం సార్, మేము మహబూబ్నగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు గురించిన పొంగలిపాక విలేజ్ చాలా బాగా మంచిగా ఉంది సార్. అది చాలా సంతోషం సార్. మేము అదే రకంగా ఈ మధ్య కాలంలో భారత్ నిర్మాణ వాలంటీర్ల ఆధ్వర్యంలో గ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మరియు రైతు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పైన లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టినాం సార్. వెరీ గుడ్ సార్. మాకు ఏం లేదు కానీ మాకు ఇప్పటివరకు ట్రైనింగ్ ఇవ్వలేదు సార్. ఇంకా ఓకే, ట్రైనింగ్ ఇస్తే మేము ఇంకా చురుకుగా పాల్గొంటామని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. అలాగే 16వ తారీఖున మరొక శిక్షణా కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లా వారికి మొదలు కాబోతుందండి. మీకు ప్రత్యేకంగా మేము ఆహ్వానం పంపిస్తాము. జయపాల్ రెడ్డి గారు మీ గ్రామం నుంచి కూడా 4-5 ఎంపిక చేసి తెప్పించే ఏర్పాట్లు చేద్దాం. థ్యాంక్ యూ. మరో టెలిఫోన్ కాల్ వస్తుంది, తీసుకుందాం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు నాగరాజ్ అండి, మాసప్ ట్యాంక్ హైదరాబాద్. సార్ మాట్లాడండి నాగరాజ్ గారు. నాగరాజ్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నా పేరు నాగరాజ్, మాసప్ ట్యాంక్ హైదరాబాద్ సార్. చెప్పండి సార్. భారత్ నిర్మాణ్ వాలంటీర్ 38,000 గ్రామాల్లో వారి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు బాగా. ప్రజల నుంచి కూడా ఈ కార్యక్రమానికి చాలా మంచి స్పందన చూస్తున్నాము. దాదాపు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు కలిగించే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ అధికారులతో బాగా సమన్వయం చేస్తున్నారు సార్. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మొదట విపత్తు గురయ్యేది ప్రజలు. ఆ ప్రజల విపత్తులో భాగస్వాములు అయితే ఈ విపత్తుల నుంచి సంభవించే నష్టాలను బాగా తగ్గించవచ్చు సార్. చాలా మంచి బిఎన్విస్ మాత్రం భాగస్వాములు అయితే ఖచ్చితంగా ఈ విపత్తుల నుంచి వచ్చే నష్టాలను బాగా తగ్గించవచ్చు సార్. మీ సూచన చాలా బాగా ఉంది, నచ్చింది. మరి వీరికి ఇవ్వబోయేటువంటి శిక్షణలో విపత్తుల నివారణ, భారత్ నిర్మాణ్ వాలంటీర్ల బాధ్యత అనేటువంటి ఒక అంశం మీద తప్పకుండా మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో దాన్ని ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మరో కాలర్ తో మాట్లాడదామండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అలా నేను కే కొండలో ఉంది. నా పేరు మాడుగుల మండలం, నేను టీచర్ అండి. ఓకేనండి, మాట్లాడండి చంద్రమౌళి గారితో. మాట్లాడు. చెప్పంది బ్రదర్. ఇప్పుడు నా పేరు కే కొండలో ఉంది, టీచర్ మాడుగుల. కొండలరావు గారు చెప్పండి. ఇప్పుడు మాది ఒక పంచాయతీలో 5-6 శివారు గ్రామాలు ఉన్నాయనుకోండి సార్. 5-6 శివారు గ్రామాలు ఉన్నాయనుకోండి. అవునండి, అర్థమైంది, చెప్పండి. మనం ఒక గ్రామం నుంచి స్టార్ట్ చేస్తే ఆ గ్రామం వరకే పరిమితం చేస్తారా, మొత్తం పంచాయతీ అంతా చేసుకోవచ్చా? మరొక ప్రశ్న చెప్పండి. లేదు సార్, అది రిపీట్ అవుతుంది, వాళ్ళు టీవీలో వింటున్నారు కాబట్టి. లైవ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిని ఒక
లైవ్ని వాళ్ళు వింటున్నారు సార్. బికాస్ ఆఫ్ దట్ మనకి రియాక్షన్ పడుతుంది. ఓకే, కొండలరావు గారు, ఒక పంచాయతీ ఉంటే దానికి కొన్ని మజరా గ్రామాలు కూడా ఉంటాయి. ఇది పంచాయతీకంతా కూడా కలిపి ఒక్క భారత్ నిర్మాణ్ వాలంటీర్ల గ్రూపుతో మొదలుపెట్టినటువంటి సందర్భాల్లో ఎప్పుడైతే ఆ మజరాల్లో కూడా కాస్త కదలిక వస్తుందో అక్కడ ఏ మజరాకు ఆ మజరా మళ్ళీ కూడా గ్రూపులు ఏర్పాటు అయినాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పంచాయతీకంతా ఒకటి మొదలు కావాలి 10 మంది 15 మందితో. కాస్త దీని గురించి తెలిసిన తర్వాత ఈ మంచి ఏదైతే జరుగుతుందో గ్రామాలకి దాన్ని చవి చూసిన తర్వాత ఇతర మజరాల్లో కూడా ఒక గ్రూప్ స్టార్ట్ చేయటం చాలా సమంజసంగా ఉంటుంది. అలాంటివి అతి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చాయి. ఉదాహరణకి చిత్తూరు జిల్లాలో కొట్టాలలో మొదలైంది, అది మెయిన్ విలేజ్ అండి. ఆ తర్వాత వాటి మజరా గ్రామాలకు అందరికీ కూడా ఒక్కొక్క భారత్ నిర్మాణ్ వాలంటీర్ల గ్రూపులు మొదలయ్యాయి. అలా చేసుకోవడానికి వీలుంది. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాము అండి, రాము గారు గట్టిగా మాట్లాడండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేడం, ఈ సిస్టమ్ భారత్ నిర్మాణ్ సిస్టమ్, ఈ ప్రోగ్రామ్, ఈ వాలంటీర్స్ అన్ని ఏరియాలలో ఉన్నారా? అన్ని ఏరియాల్లో ఉన్నారా సార్? ఉన్నారండి. 22 జిల్లాల్లో కూడా మనం మొదలు పెట్టాం. 22 జిల్లాల్లోనూ, అంటే మా హైదరాబాద్ తీసేయండి, 23 జిల్లాల్లో హైదరాబాద్ అర్బన్ డిస్ట్రిక్ట్ అండి, అంటే పట్టణ జిల్లా అండి అది, కాబట్టి తీసేసాం. 22 గ్రామీణ జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం అమల్లో ఉంది. కొన్ని జిల్లాలు అనంతపురం, కర్నూలు, ప్రకాశం లాంటి జిల్లాలలో మండలానికి కనీసం 1 లేదా 1 కన్నా ఎక్కువ గ్రామాల్లో ఉంది. కొన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం ఇంకా అందుకోలేదు, ఇప్పుడిప్పుడే మొదలైంది. ఆ విధంగా మనకు ఈరోజు మనకు ఉన్నటువంటి 21,809 గ్రామ పంచాయతీల్లో రాష్ట్రంలో 1,295 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం ఆల్రెడీ అమల్లో ఉందండి. ఓకేనండి, మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్, నల్గొండ నుంచి. మేడం, గుడ్ ఈవినింగ్. మేడం, గుడ్ ఈవినింగ్ అండి. నల్గొండ నుండి మీ పేరు? భాస్కర్ రెడ్డి మేడం. ఓకే, మాట్లాడండి భాస్కర్ గారు. సార్, ఫస్ట్ సారీ టు సే సార్, ఇన్ని రోజుల నుంచి మాకు సంస్థ గురించి తెలియకపోవడం. అయ్యా చెప్పండి భాస్కర్ రెడ్డి గారు. సార్, అది మీ వాలంటీర్ గా చేరాలంటే ఫస్ట్ డీటెయిల్స్ అవన్నీ కావాలి. షూర్ అండి, తప్పకుండా. ప్రతి జిల్లాకి సంబంధించి ఎవరిని కన్సల్ట్ చేయాలనే ఫోన్ నెంబర్ని ప్రోగ్రామ్ చివరిన మేము టెలికాస్ట్ చేస్తామండి. మీ నల్గొండ జిల్లా అంటే ఎన్ లెటర్ కాబట్టి నల్గొండ జిల్లా వచ్చినప్పుడు మీరు ఆ ఫోన్ నెంబర్ని రాసుకోండి, ఓకేనా? ప్రతి జిల్లాకి సంబంధించిన ఫోన్ నెంబర్ని టెలికాస్ట్ చేస్తామండి ప్రోగ్రామ్ ఎండింగ్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, వెబ్సైట్ ఉందండి, apard.gov.in. ఓకేనండి. గ్రామ వికాసం కార్యక్రమంలో మరో స్వల్ప విరామం. ఏమయ్యో, మన లక్ష్మి వయసుకొచ్చింది, ఏం కావాలి అంటే ఇబ్బంది పడుతూనే అడిగింది. ఏమిటి? తప్పకుండా ఆలస్యం చేయకుండా ఇవాళే మన పెరట్లో ప్రత్యేకించి మరుగుదొడ్డి కట్టిస్తాం. ఆధునికతకు అద్దం పడదాం, మరుగుదొడ్డి వాడకం చేపడదాం. బాబాయ్, చేతిలో చెంబు, దూరంగా చూపు, ఎవరికోసం? నీలాంటి వాడి కోసమే. ఎందుకో? ఎవరైనా చేయి పట్టుకుంటే గానీ బయటకు వెళ్ళలేనుగా. మీ నాన్నంటే అదృష్టవంతుడు. నువ్వు వాడికి ఇంట్లోనే మరుగుదొడ్డి కట్టించావు. వాడికి బాధ లేదు. బాధపడు బాబాయ్, తమ్ముడితో చెప్పి మీ ఇంట్లోనూ మరుగుదొడ్డి కట్టించమంట. నీలాంటి వాడు ఊరికి ఒకడు ఉండాలి. ఇంటికోడు ఉండాలి. పెద్దవాళ్ళని కష్టపెట్టకుండా ఇంటికో మరుగుదొడ్డి కట్టించాలి. ఇవాటికి మా మరుగుదొడ్డి వాడుతుంది. ఇంటింటా మరుగుదొడ్డి నిర్మిద్దాం, వృద్ధుల కష్టాలను తొలగిద్దాం. విరామం తరువాత గ్రామ వికాసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనకు కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరండి? నా పేరు సూరపరావు అండి, రాజమండ్రి. ఓకే, అప్పారావు గారు మాట్లాడండి. అక్కడ
భారత నిర్మాణ వాలంటీర్ అయినటువంటి మా గ్రామ ఎంపీటీసీ గారికి అయ్యా చెప్పండి. మా నమస్కారం అండి. చెప్పండి చెప్పండి మాట్లాడండి. మా ఎంపీటీసీ గారికి మా హృదయపూర్వక నమస్కారం ఉంది. మా గ్రామాన్ని మీ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ లో అన్ని గ్రామాలకు కూడా మేము ఎంతో గర్విస్తున్నామండి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం అండి. మా ఎంపీటీసీ గారికి మీ ప్రోత్సాహం ఇంకే ముఖ్యంగా మా గ్రామాలకి డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. అసలు మీ గ్రామం చాలా ఇతర గ్రామాలకి స్ఫూర్తిదాయకం కావాలి. అవునండి. అసలు పొగ త్రాగటం అనేది ఎంత హానికరమో, ఆఖరికి ఆ సిగరెట్ ప్యాకెట్ల మీద మనం ప్రింట్ చేసి ఇచ్చిన ప్రజల్లో ఆ భయం కానీ లేదా ఆ మార్పు రావటం లేదు అనేటువంటి ఈ రోజుల్లో ఒక గ్రామాన్నంతా పొగ త్రాగకుండా ఒక్క త్రాటి మీదకి తీసుకొచ్చి అందరి చేత మాన్పించారు అంటే ఇది సాధారణమైనటువంటి ఓ అచీవ్మెంట్ కాదండి. అందుకు నేను వారిని ప్రత్యేకంగా పొంగలిపాక గ్రామస్తులందరినీ అభినందిస్తున్నాను. ఓకే సార్, మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి, మీ పేరు? పృథ్వీరాజ్ మేడం. పృథ్వీరాజ్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నేను ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకేనండి, మాట్లాడండి చంద్రమౌళి గారితో. ప్రకాశం జిల్లా నుంచి మేడం. తప్పకుండా పృథ్వీరాజ్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్, నేను నిన్న మీ దగ్గర టీఎస్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నిన్న అదే వచ్చాను సార్, టీఎస్ తీసుకున్నాను. మీరు మీ టీవీ వాల్యూమ్ కూడా కాస్త తగ్గిస్తే బాగుంటుంది. రైట్, చెప్పండి. ఈ వాలంటీర్ గురించి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్, నాకు కూడా ఇన్స్పిరేషన్ ఉంది. సో దాని గురించి నాకేమైనా ప్రకాశం జిల్లా సార్, ఏమైనా అవకాశం ఉంటుందా సార్ ఇందులో జాయిన్ అవ్వడానికి? తప్పకుండా ఇందులో ప్రతి ఒక్కరూ జాయిన్ కావచ్చు. మా గ్రామ బాగోగులు మా చేతుల్లో ఉంది అని గట్టిగా నమ్మే ఏ వ్యక్తి అయినా ఈ ఓ దేశ పునర్నిర్మాణానికి మొదలైనటువంటి ఇది ఒక మూమెంట్ అండి. ఈ మూమెంట్లో మీరు తప్పకుండా జాయిన్ కావాలి, మేము ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకేనండి, ఆ డీటెయిల్స్ కోసం ప్రోగ్రామ్ చివరన ఏ జిల్లాకి సంబంధించి ఎవరిని సంప్రదించాలి అనే ఫోన్ నెంబర్లు అన్నీ కూడా మేము టెలికాస్ట్ చేస్తాం, చూడండి, మీరు నోట్ చేసుకోండి. అలాగే మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నాగేశ్వరరావు, నా పేరు చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకేనండి, మాట్లాడండి, మీ సందేహం ఏంటో చెప్పండి. ఇప్పుడు గ్రామ పునర్నిర్మాణం కోసం భారత్ నిర్మాణ వాలంటీర్లు అన్నారు కదా, మరి దాన్ని ఎవరు నిర్ణయిస్తారు అసలు ఏంటి మేడం దాని గురించి? చాలా పథకాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కూడా అమలు పరుస్తున్నటువంటి పథకాల సంఖ్య దాదాపుగా మనకు ఆశ్చర్యం కొలిపే రీతిలో ఉంటుందండి. ఈరోజు ప్రతి గ్రామంలోనూ దాదాపు 255 పథకాలు అమల్లో ఉన్నాయి. కానీ ఎవరినైనా సరే మీ గ్రామంలో ఎన్ని పథకాలు ఉన్నాయనంటే వారు 20-25 కన్నా ఎక్కువ చెప్పలేరు. అంటే దాని అర్థం ఏంటంటే మనలో అవగాహన లేని కారణం చేత పథకాలని అర్హులైనటువంటి ప్రజలకి జోడించగలిగినటువంటి ఒక మాధ్యమం, ఓ బ్రిడ్జి లాంటిది భారత్ నిర్మాణ్ వాలంటీర్లు. కాబట్టి గతంలో ఏదైతే జరగలేదో ఈరోజు ఆ జోడించడాన్ని మనం కానీ సజావుగా 2 అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఒకటి, మనకు మామూలుగా వినిపించేటువంటి కంప్లైంట్ ఏంటంటే అనర్హులకి గవర్నమెంట్ పథకం అందిందినని, లేదా అందిన వారికి మళ్ళీ అందుతూ ఉందినని. దాన్ని మనం నిలువరించగలిగితే, లేదా ఈ పథకం ఉంది దీనికి అర్హులు వీళ్ళిద్దరిని మనం జోడించగలిగితే ఇంతవరకు జరగనటువంటి అభివృద్ధి ఈరోజు జరుగుతుంది. కాబట్టి అందుకే దీన్ని పునర్నిర్మాణం అని అంటున్నాను నేను. థ్యాంక్ యూ. ఓకేనండి, మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు సత్యబాబు అండి, పొంగలపాక అండి. సత్యబాబు గారు, మీకు కూడా అభినందనలు. ఇప్పుడు కమిషనర్ గారు మా పొంగలపాక వస్తానన్నారు సార్, కానీ రావడం లేదు. కమిషనర్ గారు ఒకసారి వస్తే అయ్యా మాకు ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం, ఇంకా బాగా చేసుకుందాం. ఎన్నోసార్లు వస్తానంటున్నారు, రాలేదు. అవునండి, మీ అభిమానానికి నేను కృతజ్ఞుడిని. ఈ నెలాఖరు లోపల వస్తానని మాటిస్తున్నాను, తప్పకుండా వస్తాను. రావాలండి. అయ్యా వస్తానండి, వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో
మేడం గారు నమస్తే మేడం. నా పేరు విశాఖ జిల్లా, నా పేరు రాముడు, విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొండగొప్పక విలేజ్ అండి. తప్పకుండా మీ సందేహం ఏంటో చెప్పండి. ఇది జాతీయ రహదారి ఆనుకున్న ఈ గ్రామం ఇది. అయితే ఈ గ్రామం చిన్న విలేజ్